మరొక నూతన దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. కేవలం మీ కృప. ఎంతోమంది పరిశుద్ధులు చిన్న బిడ్డలు దినాన భూలోకంలో లేరు. మాకంటే ముందు మరణించిన వారి కంటే ఏ విషయంలో కూడా మేము యోగ్యులం కాదు. కేవలం మీ కృప మమ్మల్ని మీ సారూప్యంలోనికి మార్చడానికి మా ఆయుష్ను మీరు పొడిగించారని ఎరిగి నేను నామను స్తుతిస్తుంటున్నాను. దయగలిగిన దేవుడు, ఆశ్చర్యములను అద్భుతములను ఇచ్చే దేవుడు, ఉన్నవాడు అనువాడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు, వేల్పులలో మీ వంటి వాడు, మీకు సముడైన వాడు ఎవరని చెప్పి రాయబడింది. పరిశుద్ధతలో మీరు మహనీయులు ప్రభు. సృష్టి యావత్తును నోటి మాటతో కలుగజేసి శూన్యములో భూమిని వేలాడదీసినటువంటి గొప్ప దేవుడు, దయగలిగిన తండ్రి, ఇంత గొప్ప దేవుడు మాకు ప్రభు అయినందుకు నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. అంత మాత్రమే కాదు, దయగలిగిన తండ్రి మా నిమిత్తం నరావతారాన్ని ధరించి 2000 సంవత్సరాల క్రితం భూలోకానికి దిగివచ్చి మా కొరకు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు అర్పణగా ఇచ్చారు. దయగలిగిన తండ్రి, మీ ప్రేమ గొప్పది. అయోగ్యులమైన మమ్మను, అపాత్రులమైన మమ్మను తండ్రితో ఐక్యపరచడం కొరకు, దయగలిగిన తండ్రి మా దోషముల కొరకు, మా పాపముల కొరకు మీరు కార్చినటువంటి ఆ శిలువ రక్తధారల్లో నుంచి మాకు అనుగ్రహించిన విడుదల విమోచనలతో ఈ దినాన సంఘాన్ని ఇచ్చారు, సహవాసాన్ని ఇచ్చారు, మీ ఆత్మ సంచారమును మా మధ్య ఉంచారు. దినదినము మమ్మల్ని పురికొల్పుట కొరకు ప్రభావ మీ లేఖనాలను దైవ సేవకులు మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. ఈ దినాన విపిఎస్ 3వ దినం మొదటి సెషన్లోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. దయగలిగిన తండ్రి, మరొకసారి దినమంతటి కొరకు మీ వైపు తేరి చూస్తుంటున్నాం. ఈ దినం మాతో ఏ విషయంలో మీరు మాట్లాడదచ్చారు, ఏ విషయాల్లో మమ్మల్ని సరిచేయదచ్చారు, స్పష్టంగా మాకు అర్థమయ్యే రీతిగా మీరు మాట్లాడండి ప్రభు. మేము ఏ ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నాము, ఏ ఏ విషయాల్లో ఇంకా మేము పరిపూర్ణతకు రావాలని మీరు ప్రణాళిక కలిగి ఉన్నారు. మీ ప్రణాళికను స్పష్టంగా మా పక్షాన నెరవేర్చారు. మా ఆత్మ ప్రాణ దేహాలను మీ చేతుల్లో ఉంచుతున్నాం. బలపరచండి ప్రభా. వినగలిగే చెవులు, గ్రహించే మనసు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. చేరి వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. ఇంకా ఎవరైనా మార్గంలో ఉంటే ప్రభు వారిని కూడా మీరు తోడపెట్టి తీసుకురమ్మని, నిలబడబోతున్నటువంటి నీ దాసుని మీరు బలపరచండి. దయగలిగిన తండ్రి, చేరి వచ్చిన మా అందరికీ కావలసిన పురికొల్పు నీ మాటల ద్వారా మాకు దాయిచ్చింది. మీ దాసుని మరొకసారి మీ దయగల హస్తాలకు అప్పగించుకుని అనుగ్రహించిన చక్కని వాతావరణాన్ని బట్టి నేను ఆమెను స్తుతిస్తున్నా ప్రభావ. మరియు ఎక్కువ హార్డ్షిప్ లేకుండా మీరే కృప చూపించండి. దయగలిగిన దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఉన్నారా? ఇదే రోజు PBS థర్డ్ డే కదా. ఇప్పుడు మొదటి రోజు, రెండవ రోజు మీరు 4 లెసన్లు విన్నారు కదా. ఇది లెసన్ నెంబర్ 5. సరే, కొన్ని భాగంలో బైబిల్ చూద్దాం.
యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7-8 వచనములు. 7-8 వచనంలో అందరం కలిసి బిగ్గరగా చదువు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7-8 వచనం. అందరూ చదవండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండగా మీకు ఏది ఇష్టమైనటువంటి అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుకున్న నా తండ్రి మహిమపరచబడును. ఎందువలన మీరు నా శిష్యులు అవుతారు. దీనికంటే ముందు 3 లెసన్స్లో మొట్టమొదటిది ప్రేమ, రెండవది సంతోషం, మూడవది సమాధానం. ఇప్పుడు 4వది దీర్ఘశాంతము, ఇంగ్లీష్లో లాంగ్ సఫరింగ్. దీర్ఘశాంతము అనే పాఠము గురించి మనం ఈరోజు నేర్చుకుంటాం. ఎన్నవది లెసన్ కాదు, ఆత్మ ఫలములలో ఎన్నవది? 4వది కదా. ఇప్పుడు చూడండి, మనం చదువుకున్న భాగంలో నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల. నా యందు మీరు. ఇప్పుడు ఇక్కడ ఏం కనబడుతుంది? ఒక ద్రాక్ష తీగ కనబడుతుంది. ఇంకా దానికి అందులో ఆ తీగకు ఫలించినటువంటి ఫలాలు, వాటిలో 4వది మనం ఈరోజు నేర్చుకుంటాం. చూడండి, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల. నా యందు మీరు. ఇక్కడ నా అనే మాటకు ఏంటి సాదృశ్యం? ఎవరి గురించి చెప్పబడుతుంది మాట? ద్రాక్షవల్లి ఎవరు? ద్రాక్షవల్లి ఎవరు? యేసు ప్రభువారు, యేసు క్రీస్తు కదా. అంటే ద్రాక్షవల్లిలో ఈ తీగ నిలిచి ఉండాలి, అదే కదా అర్థం. నా యందు మీరును. ద్రాక్షవల్లిలో ఈ తీగ నిలిచి ఉంటే ఆ తీగకు ఏం ఫలాలు వస్తాయి? ఆత్మ ఫలాలు వస్తాయి కదా. నిలిచి ఉండకపోతే ఈ ఆత్మ ఫలమును ఫలించే అవకాశము లేదు, అంతే కదా. సరే చూడండి, అదే భాగంలో మీరును మీ యందు నా మాటలు. నా మాటలు అంటే దేవుని వాక్యం. మనం ఎక్కడ ఉండాలి? క్రీస్తులో ఉండాలి. ఇంకొకటి మనలో ఏముండాలి? దేవుని మాటలు ఉండాలి. అంటే దేవుని వాక్యము మనలో ఉంటే అప్పుడు మాత్రమే ఆ జీవం మనలో ప్రవహిస్తుంది. ఆ జీవము వలన ఆ జీవం యొక్క రుజువు ఏంటి? జీవము మనలో ఉంది అంటే కింద ఏం కనబడాలి? ఆ జీవము యొక్క ఫలితం, రుజువు ఏంటి? ఆత్మ ఫలం. ఇప్పుడు కోమాలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతనిలో జీవం ఉంటుందా ఉండదా? కోమాలో ఉన్న వ్యక్తి, అతనిలో జీవం ఉంటుందా? ప్రాణం ఉంది కానీ ఏం లేదు. చెప్పండి. అతను సాధారణమైన వ్యక్తిలాగా ఏమీ చేయలేదు, అంతే కదా. కానీ ఇప్పుడు ఈ జీవం మనలో ఏమవ్వాలి? ప్రవహించాలి. ఈ ఆత్మ ఫలములు ఫలించాలి అంటే ఈ ఫలములకు తగినటువంటి జీవం ఎక్కడుంది? తీగలో ఉంది. ఆ జీవం మనలోకి వస్తే మనము ఆత్మ ఫలములు ఫలిస్తాం. అంటే క్రీస్తులో ఇవన్నీ దాగి ఉన్నాయి, లేదా ఇమిడి ఉన్నాయి. అవే మనలో ఈ ఫలములు ఫలించటానికి సహాయపడతాయి, అంతేనా? సరే, అదే వచనం చూడండి, 8వ వచనం, 7వ వచనం నేను చదువుతాను, గమనించండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడము. మనము ఫలిస్తే, మనలో ఈ ఆత్మ ఫలములు గనక కనబడితే ఎవరిని మహిమపరిచినట్టు? తండ్రి అయిన
దేవుని మహిమపరచినట్లు కదా. మనలో ఈ ఫలములు ఫలించగలిగితే, కనబడితే తండ్రి మహిమ పరచబడతాడు. చూడండి, తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మనలో ఈ ఫలములు కనుక ఫలిస్తే, ఈ ఫలములు కనబడితే ఏమవుతాం? దేవునికి ఏమవుతాం? శిష్యులముగా చేయబడతాం. ఇప్పుడు యేసు క్రీస్తు తను చేయని పని ఏది మనల్ని చేయమని చెప్పాలి. అంటే తను ఎలాగైతే తండ్రిని మహిమపరిచాడో అదే విధంగా మనము కూడా తండ్రిని ఏం చేయాలి? మహిమపరచాలి అనేది క్రీస్తు యొక్క ఉద్దేశం కదా. అలాగే యేసు క్రీస్తులో ఈ దీర్ఘశాంతం ఎక్కడ చూస్తాం? చూడండి, పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గుర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడను నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎవరి ఎడల? మన ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఈ దీర్ఘశాంతము కలిగి ఉండడానికి కారణమేంటి? అక్కడే ఉంది. అందరూ దానికంటే ముందు ఎవడును నశింపవలనని ఇచ్చయింపక, అంటే దేవుని ఉద్దేశంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ఏమవకూడదు? నశించిపోకూడదు. నశించిపోవడం నరకానికి వెళ్ళకూడదు, అంతే కదా అర్థం. ఎవరునూ నరకానికి వెళ్ళకూడదు. ఇంకా నశింపవలనని ఇచ్చయింపక, నశించకుండాలంటే ఏం చేయాలి? తర్వాత మాట, అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు. ఈ రెండు కారణాలను బట్టి యేసు క్రీస్తు వారు ఎంతో దీర్ఘశాంతముతోటి మన కోసం ఏం చేస్తున్నాడు? వెయిట్ చేస్తున్నాడు. రెండవ రాకడ ఇంకా వెనక్కి ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే, చాలా మంది, ఇంకా అనేక మంది ఏం చేయాలి? మారు మనస్సు పొందాలి అనేది దేవుని అభిష్టం కదా. అందులో ఇప్పుడు క్రీస్తులో లేనటువంటి ఏ లక్షణము మనలో ఉండాలని యేసుక్రీస్తు వారు కోరతాడా? అస్సలు కోరడు. తనలో ఉన్నటువంటి ఆ సారూప్యములో, అంటే తీగలో ఎటువంటి జీవం ఉందో, ఎటువంటి లక్షణాలు ఉన్నాయో అవే లక్షణాలు అడిగి రావాలి. ఇప్పుడు ఏంటి? సమ్మర్ కదా, ఏంటి మీ ఫేవరెట్ స్వీట్ ఏంటి? మ్యాంగో కదా. సరే, ఇప్పుడు మార్కెట్కి వెళ్తారు, ఏమంటే తెచ్చుకుంటారా? ఏం చేస్తారు? చెప్పండి. మంచివి చూసి, ఇంకా కొంతమంది ఏం చేస్తారు? వాసన చూస్తారు. వాసన చూసి బాగా ఉందంటే అవి తెచ్చుకుంటారు కదా. అంటే అన్ని చెట్లు ఒకలాగా ఉంటావు, ఇంకా అన్ని ఫలాలు ఒకలాగా, ఒక చెట్టు ఫలాలు పుల్లగా ఉంటాయి, ఇంకొన్ని చెట్టు ఫలాలు తీయగా ఉంటాయి. అవునా? అంటే ఈ మధురమైనటువంటి ద్రాక్షవల్లికి వచ్చే ఆత్మ ఫలాలు ఏవైనా ఎలా ఉండాలి? ఎంతో మధురముగా ఉండాలి కదా. సరే, చూద్దాం. చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పారు. చాలా. యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట ఏం తీసుకొచ్చింది? మానవాళికి, సర్వ మానవాళికి ఏం తీసుకొచ్చింది? పాప క్షమాపణ తీసుకుని వచ్చింది.
అంటే క్రీస్తులో ఈ దీర్ఘశాంతము అనేది ఈ యేసు క్రీస్తు వారు సిలువలో పలికిన మొట్టమొదటి మాట వలన మనకి తెలుస్తుంది. ఇందాక మాట చదువుకుందాం, ఎవరును నశింపవలనని ఇచ్చయింపక. అందరూ ఏం చేయాలి? మారు మనస్సు పొందాలి అనేది తండ్రి అభిష్టం. ఇక్కడ ఈ మాటలో ఉన్నటువంటి సారాంశం ఏంటి? సిలువకు ముందు అనేక శ్రమలు యేసుక్రీస్తు వారు భరించారు కదా. ఇప్పుడు మొన్న అంటే ఈస్టర్ ముందు గుడ్ ఫ్రైడే, తర్వాత ఈస్టర్, ఇప్పుడు ఇవన్నీ మాటలు మనం వినుంటాం. గుర్తున్నాయి? మర్చిపోయారా? కొన్ని గుర్తుంటాయి కదా. ఎలాగో శ్రమ పడ్డాడు, ఎటువంటి శ్రమలు అనుభవించారు. అయినప్పటికీ సిలువలో ఈ మొట్టమొదటి మాట పలకటానికి కారణం, దీని వెనక ఏముంది? క్రీస్తుకు మన పట్ల ఉన్నటువంటి ఏముంది? దీర్ఘశాంతం ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా. చూడండి, ఇంకో భాగానికి వెళ్దాం. కొలస్సీలు రాసిన పత్రిక, కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-13. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఎక్కడ అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. ఇప్పుడు ఏం చేయాలి? దీర్ఘశాంతము మనలో ఉంటే ఏం చేయాలి? అక్కడ చూస్తాం, చూడండి 13వ. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు. ఏం చేయాలి? ఒకడు క్షమించు. సహించి క్షమించుటలో ఏం కనబడుతుంది? దీర్ఘశాంతము కనబడుతుంది. ఇప్పుడు క్రీస్తులో ఈ దీర్ఘశాంతం మనం చూస్తాం. మనలో ఈ దీర్ఘశాంతం ఉందంటారా? సరే, దానికంటే ముందు ఇంకొక ప్రశ్న. దీర్ఘశాంతం ఎప్పుడు అవసరం? ఎప్పుడు అవసరం? ఎవరు ఏమనకపోతే ఏముండదు. ఎవరినేమన్నా అంటే అప్పుడు ఎక్కడలేని బీపీ కదా. సరే, ఎప్పుడు అవసరం దీర్ఘశాంతం? ఎప్పుడంట? చూడండి, ఎవడైనాను తనకు హాని చేశారని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు. మొట్టమొదటి ఏం చేయాలి? సహించాలి. తర్వాత ఒకరినొకడు క్షమించాలి. ఎందుకు క్షమించాలి? ఈ ద్రాక్షావళిలో ఉన్నటువంటి లక్షణం ఎక్కడికి రావాలి? చెప్పండి. ఆత్మఫలములలో ఒకటైనటువంటి దీర్ఘశాంతం. అది ఉంటేనే ఏం చేస్తాం? మనం వేరే వాళ్ళని క్షమిస్తాం. మనం క్షమించడానికి కారణం ఏంటి? తర్వాత మాట, ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించుడి. యేసుక్రీస్తు వారు ప్రభువు మనం ఎలాగో క్షమించాడో మనం కూడా అలాగే ఎదుటి వారిని క్షమించాలి. ఇప్పుడు ఈ దీర్ఘశాంతము ఎప్పుడు అవసరం? ఇందాక అడిగిన ప్రశ్న, ఎప్పుడు అవసరం చెప్పండి? అన్ని వేళలా అవసరం లేదు. అవసరమా? మరి ఎప్పుడు అవసరం? ఎవరైనా మనల్ని చెప్పండి నిందించినప్పుడు, ఇంకా మన మీద కోపపడినప్పుడు, ఇంకా అనరాని మాటలు అన్నప్పుడు, అప్పుడు ఏం చూపించాలి? ఈ దీర్ఘశాంతం ఉంటే మన కోపం రాదు, లేకపోతే వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న టెస్ట్, మనలో ఈ దీర్ఘశాంతం ఉందా లేదా? హాస్పిటల్కి వెళ్తే జ్వరం అంటే ఏం చేస్తారు డాక్టర్? ముందే రాస్తారు, కొన్ని టెస్టులు రాస్తారు. రాసిన తర్వాత ఆ టెస్టులు బట్టి రిజల్ట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి నీకు ఎటువంటి జ్వరము
లేదంటే ఇంకా బాడీలో ఏముందో అనే దాన్ని బట్టి కింద ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు కదా. ఇప్పుడు మనలో దీర్ఘశాంతం ఉందా లేదా అనే దానికి మొట్టమొదటి టెస్ట్ ఏంటది చెప్పాలి నేను. మొన్న ఒక 3 years బ్యాక్ ఈ ఇన్సిడెంట్ జరిగి ఒక 3 సంవత్సరాలు దాటిపోయింది. ఇది ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఒక కుటుంబం నివసిస్తుంది. జరిగింది నేను చదివింది చెప్తాను. తల్లి, తండ్రి, ఒక అబ్బాయి, వీళ్ళ ముగ్గురు ఆ కుటుంబంలో ఉన్నారు. వాళ్ళ తల్లి పుట్టింటికి వెళ్ళింది ఏదో పని మీద. ఇప్పుడు తండ్రి, కుమారుడు వీళ్ళిద్దరూ ఆ ఇంట్లో ఉంటున్నారు. సడన్గా ఒకరోజు వాళ్ళ నాన్న ఒక 3 రోజులుగా కనపడలేదు. 3 రోజులైంది. వీడు ఒక్కడే ఉంటున్నాడు. ఇంట్లో నుంచి బయటకి ఒకటి కనపడి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏంటి వీడు ఒక్కడే కనపడుతున్నాడు, వీళ్ళ అమ్మ ఊరికి వెళ్ళింది, వీళ్ళ నాన్న ఉండాలి, ఏం జరిగింది అని ఒక చిన్న అనుమానం వచ్చింది. చూశారు 3 రోజులు. 4వ రోజు అనుమానం వచ్చి వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాకేదో అనుమానంగా ఉందండి, ఆ అబ్బాయిని చూస్తుంటే డౌట్గా ఉంది, మొన్నటి వరకు వాళ్ళ నాన్న కనపడ్డాడు, సడన్గా 3 రోజుల నుంచి కనపడట్లేదు, మీరు ఒక్కసారి ఆ అబ్బాయి అప్పుడప్పుడు అంటే ఎక్కువగా బయటకు కూడా రావట్లేదు, మీరు వచ్చి ఒక్కసారి అక్కడికి వచ్చి చూడండి అని చెప్పిన తర్వాత ఆ కంప్లైంట్ తీసుకుని ఆ పోలీసులు ఆ ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటికి వెళ్ళి ఆ అబ్బాయిని అడిగారు, కానీ ఆ అబ్బాయి సరిగా సమాధానం చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ ఇల్లు మొత్తం సోదా చేశారు. తీరా ఆ వంటగదిలో అటక మీద ఆ డెడ్ బాడీ ఒక గోతంలో పెట్టి కట్టేసి ఆ పైన పెట్టున్నారు. సరే ఈ పోలీసులు దాన్ని దించి బయట తీసుకొచ్చారు. ఆ అబ్బాయిని అడిగిన ప్రశ్నలలో ఆ అబ్బాయి ఇచ్చిన సమాధానం ఏంటంటే, దీనికంటే ముందు ఆ బాడీ ఎలా ఉందంటే పీసెస్గా కట్ చేసి ఉంది, అవన్నీ దాంట్లో వేసి ఆ అటక మీద పెట్టింది. సరే ఈ అబ్బాయిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వాళ్ళు అడిగారు, ఎవరన్నా మీ ఇంటికి వచ్చారా? రాలేదు, మీరిద్దరే ఉంటారు, సడన్గా ఏం జరిగింది? ఇలా ప్రశ్నలు వేసిన తర్వాత చివరిగా ఆ అబ్బాయి చెప్పిన సమాధానం, నేనే చంపాను, నేనే చంపాను. కారణం ఏంటి అని అడిగితే ఆ అబ్బాయి ఇచ్చిన సమాధానం, 3 రోజులుగా నా ఫోన్లో నెట్ బ్యాలెన్స్ అయిపోయింది, మా నాన్న రీఛార్జ్ చేయమంటే చేయట్లేదు, అందుకనే నేను చంపేశాను. ఇది ఆ వార్తలో నేను చదివాను. ఎందుకు అడిగాడు? 3 రోజులు అడిగాడంట. రోజు అడుగుతూ ఉన్నాడు. చేస్తానని ఆ 3 రోజులు పోస్ట్పోన్ చేసిన తర్వాత ఈ అబ్బాయికి ఎక్కడలేని కోపం వచ్చి ఏం చేశాడు? చంపేశాడు. సరే, అంత దూరం వెళ్ళకపోయినా మనకు కూడా ఎంతో కొంత చెప్పండి. రీఛార్జ్ అయిపోయిందంటే ఏం చేయాలి? వెంటనే చెప్పండి, నెక్స్ట్ మినిట్ రీఛార్జ్ అవ్వాలి. అవ్వకపోతే ఏమవుతుంది మనకి? చెప్పండి. ఎక్కలేని ఇది టెస్ట్ నెంబర్ 1. ఎంతమందికి రాదు బీపీ? నేను 2-3 days అయినా నా ఫోన్ నెట్ బ్యాలెన్స్ ఏమీ లేకపోయినా నేను వెయిట్ చేస్తానని ఉన్నారా? వెరీ గుడ్. ఫోన్ లేకపోతే మరీ మంచిది. సరే, మంచిది. అంటే చిన్న వాటికి ఈ అబ్బాయి ఎంత కోపం వచ్చింది? తండ్రిని చంపేంత కోపం. అంటే ఇతను ఎంతగానో దానికి ఏమైపోయాడు? అడిక్ట్ అయిపోయాడు. ఇప్పుడు యూత్ మెయిన్ ప్రాబ్లం ఏంటి? ఇది ఒక్కటే, వేరే శత్రువులు అంటే ఏమీ లేదు కదా. ఈ సోషల్ మీడియా ఇంకా ఇవి 2 చాలు. సార్, ఇంకా టెస్ట్ నెంబర్ 1 పాస్ అయ్యారు కొంతమంది. మిగతా వాళ్ళు ఈ ప్రశ్న మీరే వేసుకోండి.
మీరు ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని. రెండవది, మనకి ఇష్టమైనది అడిగామనుకోండి పేరెంట్స్, ఏం చేయాలి? అడిగిన వెంటనే తెచ్చి అక్కడ పెట్టాలి. పెట్టకపోతే ఏమవుతుంది? వస్తారా? వస్తుందా? ఏది అడిగితే అది వెంటనే తెచ్చి ఇవ్వాలి. లేదంటే ఏమవుతుంది? వెంటనే కోపం వస్తుంది. ఏదన్నా ఆర్డర్ పెట్టాలి, పెట్టిన వెంటనే పేమెంట్ ఇవ్వాలి. లేకపోతే ఈ చిన్న చిన్న టెస్ట్ చాలు. మనకి ఇష్టమైంది మన చేతికి రాలేదనుకోండి, ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది కదా. అంటే మనలో ఈ దీర్ఘశాంతము అనేది ఉందా లేదా? ఉందంటారా? ఎవరైనా మనం నిందించినప్పుడు, కోపపడినప్పుడు, లేదంటే తల్లిదండ్రులు అరచినప్పుడు, ఎప్పుడైనా ఒక మంచి కోసం ఎవరైనా గద్దిస్తే మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నామా? చేస్తామా? సరే చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మార్నింగ్ ఎవరైతే బైబిల్ చదవలేదో వాళ్ళకి మధ్యాహ్నం లంచ్ లేదని చెప్పారు. పరిస్థితి మీరు ఎవరు చేతులు ఎత్తేస్తున్నారు? లేదు, సాయంత్రం గుడ్డు లేదని చెప్పారు. చెప్పండి, ఏమవుతుంది? ఇంకోసారి ఇంకా రాకూడదు అంతేనా? ఇప్పుడు ఏం చేయాలి? మొట్టమొదటి చదువుకున్న మాట, నా యందు మీరును, మీ యందు నా మాట. అంటే ఈ వాక్యము మనలో ఉండాలి. అంటే ఏం చేయాలి? ప్రతిరోజు ప్రార్థించి బైబిల్ చదవాలి కదా. సరే, తర్వాత చూద్దాం. చూడండి, ఇప్పుడు మనలో దీర్ఘశాంతము కావాలి అంటే ఏం కావాలి? దానికి కావలసినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి? చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మనము మేలు చేయుట యందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేసితిమేని, తగిన కాలమందు పంట పోతుము. ఆ మేలు చేయడం యందు అలసి పోకుండా ఉండాలి. మేలు చేయడం విసుగక యుందుము, మనము అలయక మేలు చేసితిమేని, తగిన కాలమందు పంట. ఇవి దీర్ఘశాంతము మనలో మనం అభ్యసించిన కారణాన్ని బట్టి మన కోసం ఏముంది? భవిష్యత్తులో ఏముంది? దేవుడు ఎంతో కొంత మేలు మన కోసం దాచి ఉంచాడు. ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నారు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంలో. అంతేనా? సరే, ఇప్పుడు మేలు చేయడం ఎందు ఏం చేయకూడదు? విసుగు రాకూడదు. రెండవది, అలసిపోకుండా మేలు చేస్తే, అలసిపోకుండా మేలు చేస్తే దేవుడు ఏమిస్తాడు? తగిన ఫలం కదా. సరే చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. చాలా అక్కడ ప్రేమకు ఉండవలసిన అనేక లక్షణములు, శ్రేష్టమైనటువంటి లక్షణములు మనం చూస్తాం. ఇప్పుడు ప్రేమ, దీర్ఘశాంతము ఇవి రెండు కలిసి వెళ్తాయి. ప్రేమ లేకపోతే ఎదుటి వారిని సహించే అవకాశం కూడా ఉంటుందా? ఉండదు. అందుకే ఈ ప్రేమ, దీర్ఘశాంతము రెండు కలిసి వెళ్తాయి. ఇవన్నీ క్రీస్తులో మనం చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం
10-11 వచ్చింది. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దకు ఆయన శిష్యుల యొద్దను కూర్చుండి, పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగారు. యేసుక్రీస్తు వారు చేసిన ప్రతి మేలు, ప్రతి సూచక క్రియ, ప్రతి మంచి కార్యమునకు ఎదురుగా ఏం చేస్తూ వచ్చారు? కొంతమంది ప్రశ్నించారు, ఇంకొంతమంది అడ్డుపడ్డారు, ఇంకా కొంతమంది దూషించారు, ఇంకొంతమంది ఏం చేశారు? యేసుక్రీస్తు వారిని ఎలాగైనా చివరకు చంపాలి అని ఆలోచించారు. అంటే తన జీవితంలో ఈ దీర్ఘశాంతము అనేక సందర్భాల్లో మనం చూస్తాం. అంటే ఈ ద్రాక్షవల్లిలో ఏముంది? దీర్ఘశాంతము ఉంది. అది ఎక్కడికి రావాలి? ఆ తీగకు అంటుకట్టబడితే ఆ దీర్ఘశాంతము ఒక ఆత్మ ఫలముగా మనము కూడా ఫలించే అవకాశం కదా. ఇంకో మాట చూద్దాం, చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయం. మార్కు సువార్త 3వ అధ్యాయం 3వ అధ్యాయం 20 వచ్చింది. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు గుంపు కూడి వచ్చింది కనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయిను. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. ప్రతి సూచక క్రియలో, ప్రతి మేలులో అనేక మంది ఆయన వెంట ఏం చేస్తూ వచ్చారు? శోధిస్తూ వచ్చారు. కానీ యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా తన దీర్ఘశాంతాన్ని కోల్పోలేదు. చివరకు అది ఎక్కడి వరకు వెళ్ళింది? సిలువలో మొట్టమొదటి మాట రూపములో అప్పటి వరకు ఈ దీర్ఘశాంతము క్రీస్తుతో ఉంటూనే ఉంది. అనేక సందర్భాల్లో అది రుజువు చేయబడుతూనే వచ్చింది కదా. అంటే మొట్టమొదటి మనం చెప్పుకున్నాం అన్నమాట, క్రీస్తు చేయని ఏ పని మనము చేయాలని కోరదు. అదేవిధంగా మనకు అసాధ్యమైనది ఏది దేవుడు మనల్ని చెయ్యమని కోరతాడా? కోరడు. సరే చూద్దాం, చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయం. లూకాసు వార్త 5వ అధ్యాయం 17వ వచనం. 5:17. ఒకనాడు ఆయన బోధించుచుండగా ప్రతి గ్రామం నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. ఇదిగో కొందరు మనుషులు మనుషుని మంచం మీద మోసుకొని వారిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేసిరి గాని జనులు గుంపు కూడి ఉండినందున వారిని లోపలికి తెచ్చుటకు వల్ల పడకపోయిన గనుక ఇంటి మీదకి ఎక్కి పెంకులు విప్పి వారి మధ్యను వారిని దించేది. ఆయన వారి విశ్వాసము చూచి, మనుష్యుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా, శాస్త్రులను పరిసయ్యులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? దేవుడు ఒక్కడే తప్ప ఎవడు పాపము క్షమింపగలడని ఆలోచించుకొనసాగి. అక్కడ చేసిన ఒక అద్భుతము వారు చూశారు. చూసిన తర్వాత దీన్ని ఎలాగూ భావించారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అన్న మాట వెంటనే ఇతను ఎవరు?
ఏం చేస్తున్నారంట? దేవదూషణ చేయుచున్న ఇతడెవరు అంటే వారు దాన్ని అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు. అంటే అలాగూ చేయడం వారికి ఇష్టం లేదు. ఇంకొకటి, పాపమును క్షమించడానికి ఇతనెవరు అనే భావనలో వారు అక్కడ ఉండి ఈ ఆలోచన చేస్తూ వచ్చారు కదా. సరే, చివరిగా చూద్దాం. చూడండి ఒకసారి 5:29 వచ్చిన 29. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులను ఇతరుడు అనేకులను వారితో కూడా భోజనములకు కూర్చుండిరి. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సణిగిరి. అంటే ప్రతి మేలు అక్కడ ఏం చేశాడు యేసుక్రీస్తు వారు? వారితో కలిసి భోజనం చేశాడు. అది కూడా వారికి ఇష్టం లేదు. అక్కడ వారు ఇచ్చిన ప్రశ్న ఏంటి? ఏ ప్రశ్న అడిగారు చూడండి. సుంకరులతోనూ పాపులతోనూ మీరు ఎలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యులను అడిగారు. అంటే ఎవరిని అడిగినట్టు? వారితో కూడా ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు అడుగడుగున ఏమెదురవుతుంది? ఏమెదురవుతుంది? అసహనం ఎదురవుతుంది, ఇంకా అసూయ ఎదురవుతుంది. కానీ యేసుక్రీస్తు వారు తన దీర్ఘశాంతమును కొనసాగిస్తూనే ఉన్నారు. అదే దీర్ఘశాంతం మనలో కూడా ఉండాలి అనేది యేసుక్రీస్తు వారి కోరిక. ఇప్పుడు ఈ దీర్ఘశాంతం మనలో ఫలించాలి అంటే ఏం కాదు? ఈ ఫలం మనం ఫలించాలి అంటే మార్గం ఏంటి? చూద్దామా? చూద్దాం. ఇప్పుడు అన్నిటికంటే ముందు మనలో సహనం ఉండాలి. ఇంకొకటి, ఇప్పుడు మనం అనొచ్చు, నేను చాలాసార్లు నేను ప్రయత్నించాను, సొంతగా అనేక సార్లు దీర్ఘశాంతము లేదంటే శాంతము చూపాలి అని ప్రయత్నించినప్పటికీ నా వల్ల కాలేదు అని మనం అనొచ్చు. అంటే ఇప్పుడు సబ్జెక్ట్ పరంగా అయితే చాలా ఉన్నాయి. స్ట్రెస్ మేనేజ్మెంట్ అని, ఇంకా యాంగర్ మేనేజ్మెంట్ అని పెద్ద పెద్ద కోర్సులు ఉన్నాయి కదా. దానికి సంబంధించి చాలా కోర్సులు ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు మనం అనొచ్చు, నేను చాలాసార్లు ప్రయత్నించాను, ఇది నా వల్ల కాలేదు. కారణం, నా చేతులు ఏమైపోయినాయి? కట్టబడి ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ ఫలం మనలో ఫలించాలి, ఈ ఫలం మనలో కనపడాలి అంటే ఏం కావాలి? చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల నీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఇప్పుడు నిలిచి ఉంటే మనం ఎవరిని అడగాలి? మీకు ఏది ఇష్టమో అడుగు కదా. ఇప్పుడు అడగాలి అంటే ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? ప్రార్థన చేస్తే దేవుడు మనకి ఆ దీర్ఘశాంతాన్ని అనుగ్రహిస్తాడు. ప్రార్థనలో మనకంటూ ఒక తీర్మానం ఉండాలి, మనకంటూ ఒక అభిష్టం ఉండాలి. దాన్ని బట్టి మనకి ఏది కావాలో దేవుణ్ణి అడిగితే ఎప్పుడు ఎందుకంటే ముందు ఒకటి ఉంది, నా యందు మీరును మీ యందు నా మాట. దాని తర్వాత అంటే ఎప్పుడు నిలిచి ఉంటాం? ఎప్పుడు నిలిచి ఉంటాం? మారు మనస్సు పొందితే అప్పుడు క్రీస్తులో నిలిచి. అంతేనా? వేరే ఏమైనా షార్ట్ కట్స్ ఉన్నాయి? ఇక వేరే ఎటువంటి దారి లేనే కదా. ఎప్పుడైతే మనం మారు మనస్సును పొందుతామో అప్పుడు ఈ తీగలో మనం కూడా ఒక భాగం అయిపోతాం. ఆ తర్వాత మనం ఏది అడిగినా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఇంకో భాగానికి వెళ్దాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం
11వ అధ్యాయం 24 కలిసి ఉన్నాయి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఇచ్చాను. ఇందాక మనం మాట చదువుతాం, విసుగక మేలు చేస్తే మన కోసం ఏముంది? ఏముంది? దేవుడు సిద్ధపరిచిన మేలుంది, ఇంకా బహుమానం. ఇప్పుడు ఈ అధ్యాయంలో మీరు సండే స్కూల్లో లేదంటే యూత్ మీటింగ్లో చాలా పేర్లు వినుంటారు. ఇక్కడ ఒక పేరు కనపడు. ఎవరి పేరు? మోషే. అంటే పాత నిబంధన కాలములో పరిశుద్ధులు, దేవుని బిడ్డలు, వారు ఎలాగూ ఇదే దీర్ఘశాంతాన్ని తమ జీవితములలో అనుసరిస్తూ వారు పొందిన మేలులు బైబిల్ గ్రంథంలో మనం ఎన్నో చూస్తాం, విన్నాము, అవన్నీ మనకు తెలుసు కదా. ఇప్పుడు మోషే ఈ దైవజనుడు ఎటువంటి శ్రమలు అనుభవించాడు, తర్వాత దేవునిలో తను పొందినటువంటి ధన్యతలు, తనకు కూడా ఇశ్రాయేలు నడిపించేటప్పుడు అనేక అవమానములు, అనేక నిందలు ఎదురయ్యాయి కదా. అవును, కానీ ఏం చేశారు? దీర్ఘశాంతముతోటి సహించి అన్ని సంవత్సరం వాళ్ళు ఏం చేశాడు? నడిపించాడు, నాయకుడి కదా. ఇప్పుడు ఇదే అధ్యాయంలో చాలా పేర్లు కనబడి, ఇక మీకు తెలిసిన 2 పేర్లు చెప్పండి. ఇంకా అనోకు, అబ్రహాము విశ్వాసమును బట్టి ఎక్కడ కనబడుతుంది. ఇంకా అనేక శ్రమలు అనుభవించి ఫలితముగా మేలు పొందినవాడు యోసేపు అనేక శ్రమలు పొందాడు, కానీ ఎక్కడా కూడా కోపడ్డాడు. ఏం మాట్లాడాలి? ఇంకా చెప్పండి, తెలుసు. వెరీ గుడ్. ఎవరు? యోబు భక్తుడు. తనకున్నదంతా పోగొట్టుకున్నాడు, కానీ ఒక్క మాట కూడా తను ఎక్కడ దేవుని గురించి అసహనానికి గురైంది లేదు కదా. తను ఎంతైతే పోగొట్టుకున్నాడో 2 అంతలుగా మళ్ళా దేవుని నుంచి పొందాడు. ఇంకా దావీదు. ఇంకా ఎవరు వీరంతా? ఎవరు? తమ జీవితాల్లో అనేక శ్రమలు, నిందలు, అవమానములు ఎదురైనప్పటికీ ఏం చేశారు? వారు సహించి చివరకు దేవుని మేలులను, వారికై సిద్ధపరిచిన బహుమానమును వారు పొందారు. ఇంకా మర్చిపోలే ఏమన్నా? ఎవరు చెప్పింది? ఎవరు? దానియేలు కదా. ఇంకా ఇక్కడ ఎవరు చెప్పారు? పౌలు, అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు. ఎన్నో శ్రమలు, భయంకరమైన శ్రమ, కానీ వారిలో ఉన్నటువంటి ఈ ఫలం ఏంటా? ఫలం మనం చదువుకుంటుంది దీర్ఘశాంతం. ఇంగ్లీష్లో ఏం చెప్పాను? లాంగ్ సఫరింగ్. సఫరింగ్ అంటే శ్రమే కదా. దాన్ని సహించుకుంటూ ఎంతకాలం? దీర్ఘకాలం. అంటే దానికి ఎండింగ్ పాయింట్ ఉందా? ఎండింగ్ పాయింట్ ఏమైనా ఉందా? చెప్పాలి. దీర్ఘకాలం ఎప్పటి వరకు? దాని ఎండింగ్ పాయింట్ ఏం లేదు. అంటే చివరి వరకు దాన్ని ఏం చేయాలి? అలా కొనసాగిస్తూనే ఉండాలి. ఇప్పుడు అనేక మంది భక్తులు బైబిల్ గ్రంథంలో ఈ దీర్ఘశాంతము యొక్క ఫలము వారి జీవితాల్లో రుజువుపరుస్తూ వచ్చారు.
చివరిగా వారికి ఏం కలిగింది? దేవుడు వారి కోసం సిద్ధపరిచినటువంటి మేలు, ఆ, బహుమానం వారు పొందుతారు కదా. సరే చూద్దాం, చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడదు. ఇప్పుడు ఏం చేయాలి? మనం దేవుని వాక్యమును అనునిత్యము చదవాలి. మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి అంటే ఏం చేయాలి? ఈ వాక్యము మనలో నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలంటే ఏం చేయాలి? వాటిని పెట్టుకొని పడుకుని సరిపోద్దా? మరి చదవాలి. చదివి దానిని అనుసరించి నడిస్తే, దానికి తగినట్టు నడిస్తే ఆ వాక్యం మనలో నిలిచి ఉంటుంది కదా. ఇప్పుడు మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల అప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగు. అడిగితే ఏం చేస్తారంట దేవుడు? చదవండి. అది మీకు అనుగ్రహింపబడును. మనం అడిగిన ప్రతిదీ మనకి అనుగ్రహింపబడు. లోక సంబంధమైనటువన్నీ దేవుడు ఇస్తాడు. వాటిని తీర్చడానికి మన తల్లిదండ్రులు ఎంతగానో కృషి చేస్తున్నారు కదా. కానీ ఒక అలవాటు మానుకోవాలి అంటే ఏం చేయాలి? మన చేతుల్లో లేదు, ఉందా? మరి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఇది నాకు వద్దు, నా జీవితంలో ఇది పోవాలి, ఈ పాపం లేదంటే ఈ బలహీనత లేదంటే ఇంకొకటి ఏదైనా ఇవి నా జీవితంలో పోవాలి అని మీరు అనిపిస్తే వెంటనే ఏం చేయాలి? దేవుని దగ్గరకు వెళ్ళి ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు. దాని నుంచి ఏం చేస్తాడు? దూరపరుస్తాడు. దాని మీద మనకి అసహ్యము కలిగేటట్లు దేవుడు చేస్తాడు కదా. అందుకే చూడండి 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నాకు నా శిష్యులగుదురు. ఇప్పుడు ఆత్మఫలాలు మొత్తం ఎన్ని? ఇదన్నా సరే. విబిఎస్ అయిన తర్వాత ఇప్పుడు ఎన్ని ఫలాల కోసం ప్రార్థించాలి? ఎందుకోసం ప్రార్థిస్తాం? 9, 8, 7 లేదంటే 6 లేదు కనీసం 1. ఎందుకోసం ప్రార్థిస్తారా? మంచిది. అంటే ఒక తీగలో లేదంటే ఒక చెట్టులో అన్ని ఫలాలు ఒకే రకం ఉంటాయా? ఒకే సైజులో ఉంటాయా? ఉండవు. కొన్ని బాగా ఉంటాయి, ఇంకొన్ని సగమే ఉంటాయి, ఇంకొన్ని బలహీనంగా. కారణం ఏంటి? ఒకే చెట్టు కదా. ఒకే చెట్టు అన్ని ఫలాలు ఒకే పరిమాణంలో ఒకే రకంగా ఆరోగ్యంగా ఉండాలి. ఉండలేకపోవడానికి కారణం ఏంటి? మాట్లాడలేదు వాయిస్ ఏమైంది? ఎక్కడో ఒక చోట ఏం జరుగుతుంది? కొన్ని అనారోగ్యంగా ఉంటాయి, కొన్ని ఏదో మచ్చలనో లేదంటే మంగు అనో ఏదో ఒకటి, కొన్ని మాత్రం చాలా బాగుంటాయి. ఒకే చెట్టులోని ఫలాలు ఇన్ని రకాలుగా ఉండడానికి కారణం ఏమైంది? రోజు మీరు చూసే ఎక్కడో ఒక చోట దానికి ఏం కలుగుతుంది? ఒక చిన్న పురుగు కదా, లేదంటే ఒక చిన్న తెగులు, ఏదో ఒక
కారణాన్ని బట్టి ఆ ఫలము తగినంత ఎదగకపోవటమో, తగినంతగా ఫలించకపోవటమో జరుగుతుంది కదా. అంటే మనం 9 కోసం ప్రార్థిస్తాం, అలాగని 9 ఆరోగ్యంగా ఫలముగా మనం ఫలించాలంటే ఏం చేయాలి? ఒకటి ఎక్కువ ఉందాం, ఏదో ఒకటి తగ్గుతుంది, ఇంకోటి ఇంకా చిన్నగా ఫలించవచ్చు కదా. అంటే దీనికి కారణం ఏమై ఉంటుంది? ఎక్కడో ఒక చోట ఏదో ఒక విషయంలో శత్రువు మన మీద ఏం చేస్తాడు? దాడి చేస్తాడు. కొన్ని ఫలాలు ఉన్నప్పటికీ ఇంకొన్ని ఫలాలు కొంచెం అటు ఇటుగా కనపడనట్టు, కొంచెం తీపిగా, కొంచెం పుల్లగా, ఇంకొంచెం వగరుగా, పైకి బాగానే ఉంటాయి, కొన్ని లోపల పైకి చాలా బాగుంటాయి, తీరాకు వస్తే లోపలే ఉంటాయి పురుగులు. మరి దాని పరిస్థితి అంటే ఆరోగ్యకరమైన ఫలములు, ఆత్మీయ ఫలములు ఫలించాలి అంటే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మనము మేలు చేయుట యందు విసుగక యుండము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట. ఇప్పుడు ఏం చేయాలి? అలసిపోకూడదు, మేలు చేస్తూనే ఉండాలి. అలా అయితే ఎప్పుడు మనం ఫలించేటటువంటి ఫలాలు ఎలా ఉంటాయి? తాజాగా ఉంటాయి కదా. సరే, చివరిగా ఖండవాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7, 8 వచ్చిన అందరం కలిసి బిగ్గరగా చదువుకుంటాం. అందరం చదవాలి. 7, 8 వచనములు చదవండి. నా యందు మీరు, మీ యందు నా మాటలను నిలిచి ఉండేలా మీకేమి ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడదు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుతారు. దీన్ని బట్టి ఇది కంఠిత వాక్యం. ఈ 2 వచనంలో మీరు నేర్చుకోవాలి, సరేనా? ఇప్పుడు ఆత్మ ఫలములు ఫలించాలి అంటే ఏం చేయాలి? ముందు నా యందు మీరు నిలిచి ఉండాలి, మీ యందు నా. దీన్ని బట్టి మనం ఆ ఫలములు ఫలించే వారముగా నిలిచి ఉండాలంటే ఏం చేయాలి? ఆ తీగలో నిలిచి ఉండాలి, ఏం చేయాలి? ముందుగా మారు మనస్సు పొందాలి. ఈ మారు మనస్సు పొందాలి అంటే ఒకే మార్గం ఏంటి? యేసు క్రీస్తు. మనకెదురయ్యే అనేక రకములైనటువంటి శ్రమలు, లేదంటే బలహీనత, లేదంటే శోధన, వీటన్నిటి నుండి మనం జయించాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని వాక్యము దగ్గరకు వెళ్ళి ప్రార్థిస్తే దేవుడు మన నూతన మనస్సును, ఆ యొక్క మారు మనస్సును అనుగ్రహిస్తాడు, పాప క్షమాపణ ఇస్తాడు. తద్వారా ఈ తీగలో నిలిచి ఉండే భాగ్యాన్ని ఇస్తాడు. నిలిచి ఉండిన కారణాన్ని బట్టి ఆత్మఫలములు ఫలించే ధన్యతను దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. సరే, తన నుంచి ప్రార్థన చేద్దామా? దయచేసి తలలు వంచుదాం. ఒక నిమిషం తలలు వంచి ఆలోచించండి. కళ్ళు మూసుకోండి. ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన ఒక క్షణిక ఆవేశం. ఒక నిమిషం ఆలోచించండి, ఎంత బాగుండేది. ఒకగానొక కొడుకు, ఎంతో క్రమశిక్షణలో పెంచించారు తల్లిదండ్రులు. తండ్రి అంటే అమితమైన ప్రేమ,
అన్ని మంచి లక్షణాలే, కానీ ఒకే ఒకటి, ఆ కోపాన్ని అణుచుకోలేకపోయాడు. కోపాన్ని అణుచుకోలేక ఇంత ఘోరం జరుగుతుంది అన్న విషయం తనకు అర్థం కాలేదు. ఆ కోపంలో తనకు తెలియదు ఏంటంటే జీవితకాలం నా తండ్రి నాకు దూరం అయిపోతాడన్న విషయం తనకు అర్థం కాలేదు. లోకం నన్ను ఏలెత్తి చూపిస్తుంది, నేను ఒక పాపిగా ఈ భూమి లోకంలో నేను నిలబడాలనేది కూడా అర్థం కాలేదు. మంచివాడే, కానీ ఆ క్షణికావేశం దీర్ఘశాంతం లోపించింది. జీవితంలో అనేక సందర్భాలు ఇవి జరిగినవి కదా. హోటల్కి వెళ్ళినప్పుడు ఆర్డర్ ఇస్తే వెయిటర్ వెంటనే తేకుంటే కోపం, ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్స్ అన్ఫాలో అయితే, ఒక కామెంట్ పెడితే, అమ్మ ఒక మాట అంటే, ఎన్ని సందర్భాల్లో కోపం. ఈ శాంతం నీకు కావాలంటే ప్రభు అంటాడు, నీవు నాలో నేను నీలో ఉంటే నీకు దీర్ఘ శాంతం ఇస్తాను. ఇది లోకం ఇచ్చేది కాదు, నేను ఇచ్చే శాంతి సమాధానం, ఇది దీర్ఘకాలం ఉండేది. నా పేషెన్స్, లాంగ్ సఫరింగ్. ఎంత పెద్ద సమస్యనైనా సునాయాసంగా నువ్వు జయించగలవు. నువ్వు చేయాల్సింది ఒకటే, యేసు ప్రభువా నా హృదయంలోనికి రాయ్యా, నాకు ఆ శక్తి లేదయ్యా, నేను ప్రతిదానికి కోపం, నాకు నీలాగా ఉండాలని నాకు ఆశ, కానీ చేత కావట్లేదు ప్రభువా, బలహీనమైపోతాను, ఆ కోపంలో నేనేం చేస్తానో నాకు తెలియదు. యేసు ప్రభువా నా హృదయంలోనికి రా, నా దగ్గర అన్ని మంచి ఉంది, కానీ ప్రభువా ఒక్కటి తక్కువ, ఇది నా ప్రభు వైపు నువ్వు తీర్చుడు. ఆయన ఘోరమైన శిలువలో నలు కొడుతున్నారు, బల్లెముతో పక్కన పొడుస్తున్నారు. ఆయన అన్నమాట రేవి చేస్తున్నాడు, యేసయ్య అట్లాంటి శాంతి నాకు కావాలయ్యా. ఆ ప్రభు వైపు చూడు, ఆయన దీర్ఘ శాంతాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నేను చేయొత్తమని నీతో చెప్పట్లేదు, కానీ ఒక తీర్మానం చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళాను. నీకు కోపం వచ్చినప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకో, ప్రభువా నీకులో ఎంత దీర్ఘశాంతం. ఒక్క నిమిషం ఆలోచించు, నీ మనస్సు, నీ శరీరం ఒక నిర్ణయం చేయమని అంటున్నప్పుడు ఆలోచించు, యేసయ్యా నా మనస్సు నన్ను ప్రేరేపిస్తుందయ్యా, మరొక్కసారి నాకు ఆలోచన దయచేయని ప్రభుని అడుగు. మీకు ఏది ఇష్టమో నన్ను అడుగుడి అన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యం నీకు దీర్ఘశాంతం. నీకు ఇష్టమైన కార్యం ప్రభువా నాకు దీర్ఘశాంతం దయచేయాలి. ప్రభు తప్పకుండా దయచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవ, ఈ ఉదయకాల సమయంలో నీ దాసుని సెలవు చాటును మరుగు చేసుకొని మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి వందనాలు. దయగలిగిన తండ్రి, మీరు ద్రాక్షావళి, మేము తీగలం. మీలో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన గుణలక్షణాలు మాలోనికి రావాలి అని అంటే మేము మీతో ఉంటేనే. దయగలిగిన తండ్రి, అనేక సార్లు మీకు వేరుగా ఉండి ఏవో చేయాలనుకున్నాను, అందుకే ఏది సాధించలేకపోయాం, ఓడిపోయాం జీవితంలో. నీ కృపాసన దగ్గరకు వస్తున్నాం ప్రభా. బిడ్డలతో మాట్లాడిన ప్రతి మాట వారి హృదయంలో నాటబడిదాన్ని దీర్ఘశాంతం కలిగిన వారై, ప్రజలు వీరిలో ఉన్నటువంటి దీర్ఘశాంతమును చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారిలో దీర్ఘశాంతం అనేది వృద్ధిలోనికి తీసుకురండి ప్రభా. ఈ కృపలో జ్ఞాపకం చేసుకో. ఎవరు కూడా మీరు లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళకూడదు ప్రభా. మిమ్మల్ని కలిగి పరిపూర్ణంగా మిమ్మల్ని పొంది ఇక్కడి నుంచి వెళ్ళాలి. అట్టి కృపను దాయిచ్చేయమని ముందున్న సెషన్లో వర్క్ ఫిల్ చేస్తుండగా బిడ్డలకు కావలసిన ఆలోచన మీరే అనుగ్రహించి ఆత్మ సంచారంలో వారి మధ్య ఉంచి చక్కగా ఫీల్ చేసేదాన్ని కూడా కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.